హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శివచంద్రార్జున. ఈరోజు మన ఛానల్లో శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 లాంగ్ టర్మ్ రివ్యూ ఏంటో చూద్దాం. ఓకేనా. నేను ఈ శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 అనేది గత 6 నెలలుగా యూజ్ చేస్తున్నాను. నాకు ఈ గత 6 నెలల యూసేజ్లో దీంట్లో నాకు నచ్చినవేంటి నచ్చనివేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను ఒకసారి మీకు క్విక్గా అన్బాక్సింగ్ చేసి కూడా చూపిస్తాను. ఓకేనా. బాక్స్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఫ్రంట్లో శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 నుండి ఇక పిక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 ఉంటుంది. రైట్ సైడ్లో ఇక్కడ చివర 4.4 సెంటీమీటర్స్, అంటే నేను తీసుకున్నది వచ్చేసి 44 mm డయల్. దీంట్లో మిగతా 2 డయల్స్ కూడా ఉన్నాయి. ఒకటి 40 mm డయల్, ఇంకొకటి ఏమో 46 mm డయల్. ఎవరు చేయి సైజుకి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా. ఇంకా కింద చూస్తే మాత్రం ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ 30,000 రూపీస్ అని ఉంది, కానీ నాకైతే నేను తీసుకున్నప్పుడు 19,000 రూపీస్ పడింది. ఇప్పుడైతే మీకు ఒక 12,000 నుంచి 13,000 లోపు దొరికేస్తుంది. సో ఆ ప్రైస్కి మంచి డీల్ అనమాట. ఎందుకో మీకే లాస్ట్ కూడా అర్థమవుతుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బ్లూటూత్, వైఫై, జీపీఎస్ అని ఉంది. దీంట్లో 1.5 GB ర్యామ్ ఉంటుంది, 16 GB స్టోరేజ్ ఉంటుంది. ఇట్లా నేను తీసుకున్న వేరియంట్ ఏంటంటే వైఫై బ్లూటూత్ మోడల్. ఇంకో వేరియంట్ కూడా ఉంటుంది, అదేంటంటే ఎల్టీ మోడల్. ఆ ఎల్టీ మోడల్ ఏంటంటే మీరు ఈ సిమ్ వాడాలి. సో నేను తీసుకుంది వచ్చేసి అయితే వైఫై బ్లూటూత్ మోడల్. ఇది నేను ఫోన్కో కనెక్ట్ చేసుకోవాలి. ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలంటే మీకు 2 యాప్స్ ఉండాలి. శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 4 ప్లగిన్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి వేరియబుల్. రెండు ఒకటే ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకోటి ఇన్స్టాల్ అవుతుంటుంది. శాంసంగ్ హెల్త్ అదేంటంటే దీంట్లో రికార్డ్ చేసిన స్టెప్స్ అన్నీ దాంట్లో మెన్షన్ అయి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వేరియబుల్ ఏంటంటే దాంట్లో వాచ్ సెట్టింగ్స్ అన్నీ దాంట్లోకి సెట్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు అవన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ వాచ్ ఉంటుంది. ఇంకా మీకు దీంట్లో ఎక్కువ ఏం రావు. క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి, కేబుల్ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్. సో ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జరు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది, వారంటీ కార్డ్ ఉంటుంది. సో ఇంతే మీకు వచ్చేవి. పక్కన పెట్టేసుకుందాం. సో మీకు చూసుకున్నారంటే దీంట్లో గ్యాలక్సీ వాచ్ 4 ఇలా కనిపిస్తుంది. నేను తీసుకున్నది వచ్చేసి 44 mm డయల్. ఇక్కడ చూసారంటే స్ట్రాప్ క్వాలిటీ చాలా బాగుంది. కానీ నాకు ఈ స్ట్రాప్ దాంట్లో కూడా ఒక విషయం నచ్చలేదు. అది నాకేం నచ్చలేదు వాటి లిస్ట్లో చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ వాచ్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే ఇది మీకు 4 కలర్లో ఉంటుంది. ఒకటి బ్లాక్, గ్రీన్, పింక్ గోల్డ్, ఇంకొకటి వచ్చేసి సిల్వర్. నేను తీసుకుంది వచ్చేసి బ్లాక్ కలర్ వేరియంట్. ఓకేనా. సో మీకు వాచ్ చూడడానికి అయితే చాలా ప్రీమియం ఉంటుంది, చాలా చీప్ లాగా అలా ఏమనిపిస్తుంది, చాలా ప్రీమియం ఉంటుంది. సో మీకు ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్ కూడా జస్ట్ నార్మల్ బటన్స్ ఏం కాదు. దీంట్లో బాడీ కంపోజిషన్ అని ఒకటి ఉంటుంది, అవి మెజర్ చేయడానికి ఈ బటన్స్ కూడా యూజ్ అవుతాయి. సో వెనకాల బయో యాక్టివ్ సెన్సార్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఫ్రంట్ వచ్చేసి 450 x 450 పిక్సెలేటెడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. దీంట్లో గొరిల్లా DX+ అనే ప్రొటెక్షన్ యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఇది వాచ్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ మీకు నేను లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పాను కదా. సో ముందుగా నాకు నచ్చినవి ఏంటో మాట్లాడతా ఈ వాచ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఏంటంటే దీని పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా ఇది మెజర్ చేస్తుంది కదా, హార్ట్ రేట్ కానీ స్టెప్స్ కానీ చాలా బాగా డిటెక్ట్ చేస్తుంది. ప్రీమియం వాచ్ కదా, పర్ఫెక్ట్గా అన్ని డిటెక్ట్ చేసి అన్ని రికార్డ్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది మీకు చాలా స్మూత్ ఉంటుంది, UI కూడా. సో మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకున్నారంటే ప్లే స్టోర్ ఉంటుంది, మ్యాప్స్ ఉంటుంది. ఇక దీంట్లో ఫోన్ కాల్ కూడా డైరెక్ట్ చేసేసుకోవచ్చు. స్పీకర్ క్వాలిటీ కూడా డీసెంట్ ఉంటుంది. కానీ మీరు హెవీ ట్రాఫిక్లో వెళ్తే మాత్రం ఏం వినలేరు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కాల్ లిఫ్ట్ చేసి చాలా మంచిగా మాట్లాడుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దీంట్లో 16 GB మెమరీ ఉంటుంది, కానీ మనకి ఒక 8 GB వరకు అలా స్పేస్ మిగులుతుంది. సో 8 GBలో మీకు ఇంకా గ్యాలరీలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. దీంట్లో మేము బ్రౌజర్ ఉంటుంది, బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చెప్పాలంటే యూట్యూబ్ కూడా ప్లే చేసి చూసుకోవచ్చు. కానీ ఇంత చిన్న స్క్రీన్లో మేబీ చూసే ఛాన్స్ కూడా ఉంటుంది, యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నాకు ఈ వాచ్లో. ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకొకటి ఏంటంటే సెకండ్ది స్టెప్స్ కౌంటర్ కానీ, హార్ట్ రేట్ కానీ, స్ట్రెస్ కానీ చాలా మంచిగా డిటెక్ట్ చేసి చాలా మంచిగా రికార్డ్ చేస్తుంది. చాలా మంచి పర్ఫెక్ట్. ఇంకోటి ఏంటంటే ఈ వాచ్లో ECG ఫెసిలిటీ కూడా ఉంది, కానీ మన ఇండియన్ వేరియంట్లో మాత్రం ఆ ఫీచర్ అనేది డిజబుల్ చేశారు. కానీ ఫారెన్ కంట్రీలో ఎక్కడైతే రిలీజ్ అయిందో అక్కడ ECG ఫీచర్ అయితే ఉంది. కానీ ఇండియాలో మాత్రం ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ ECG మాత్రం దీంట్లో లేదు.
ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇది స్లీపింగ్ మానిటర్ చాలా మంచిగా చేస్తుంది. మధ్యాహ్నం టైంలో కూడా పడుకున్నప్పుడు కూడా సెకండ్ స్లీప్ అని కూడా మెజర్ చేస్తూ ఉంటుంది. సో అన్నీ బాగున్నాయి. ఇవన్నీ మీరు డైరెక్ట్ చూసుకోవాలనుకుంటే సామ్సంగ్ హెల్త్ యాప్లో చూసుకోవచ్చు. ఏవైతే హార్ట్ రేట్, స్టెప్స్, స్లీపింగ్, స్ట్రెస్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, బాడీ కంపోజిషన్ ఇవన్నీ దాంట్లో చూసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. నేను చాలా రఫ్గా యూజ్ చేస్తాను. ఇంతవరకు నాకు ఎలాంటివి ఏమీ జరగలేదు. చాలా నీట్ కండిషన్లో ఉంది. కాకపోతే నేను దీనిపైన స్క్రీన్ గార్డ్ యూజ్ చేస్తాను ఎంతకైనా మంచిదని. సో ఆ స్క్రీన్ గార్డ్ పగిలింది కానీ ఇంతవరకు దీనికి ఎలాంటిది, నేను ఒక 2 నెలల వరకు స్క్రీన్ గార్డ్ యూజ్ చేయకుండానే వాడాను. అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. స్క్రీన్ గార్డ్ వాడిన తర్వాత తెలిసింది నేను ఇంత రఫ్గా యూజ్ చేస్తున్నాను, స్క్రీన్ గార్డ్ పగిలింది కానీ దానికి మాత్రం ఏం కాలేదు. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. స్ట్రాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. దీని డిస్ప్లే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే. మీరు డైరెక్ట్ సన్లైట్కి తీసుకెళ్ళినా కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఈవెన్ నోటిఫికేషన్స్ వచ్చినా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఒక్కసారి యూజ్ చేస్తే ఇంకో వేరే వాచ్కి ఏం షిఫ్ట్ అవ్వరు, అంత బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఇది వేరే మీద రన్ అవుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంది. శాంసంగ్ దీనికోసం సపరేట్గా 1 UIతో మిక్సప్ అయి ఉంటుంది ఇది. సో దీంట్లో ఏంటంటే నాకు కొన్ని నచ్చిన ఫీచర్స్ ఏంటంటే నోటిఫికేషన్స్, ఫోన్లో ఏం వచ్చినా సరే ఫుల్గా మీరు రీడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు వాట్సాప్లో కానీ ఎక్కడైనా కానీ ఫొటోస్ పంపిస్తారు కదా, అది ఆటోమేటిక్గా డైరెక్ట్ ఇక్కడ ఫోటో కనిపించేస్తుంది. ఇమేజ్ అని రాకుండా మీకు డైరెక్ట్ ఫోటోనే కనిపిస్తుంది. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ మన ఎవరైనా పంపించా కానీ డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు నేను. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు దీంట్లో ఓపెన్ చేసి చూస్తే మెసేజెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఫోన్లో మీరు చూసినట్టు కనిపించదు. అదొకటి. ఇంకోటి బాగుంది అన్నట్టు ఉంటుంది కానీ ఫోన్లో మాత్రం బ్లూటిక్స్ మాత్రం పడవు. అదొక మంచి ఫీచర్, బాగా నచ్చింది నాకు. ఇంకోటి ఏంటంటే దీంట్లో వైబ్రేషన్ ఉంది, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇవి నాకు నచ్చినవి. సో నాకు నచ్చనివి ఏంటంటే దీంట్లో 2. ఫస్ట్ వచ్చేసి మెయిన్ బ్యాటరీ లైఫ్. నాకు బ్యాటరీ లైఫ్ అయితే ఏమాత్రం నచ్చలేదు. ఇది మీకు ఒక ఫుల్ 100% ఛార్జ్ పెడితే మీకు ఒక 1 డే వచ్చి మీకు మధ్యాహ్నం వరకు అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో బ్యాటరీ వచ్చేసి నాకు అంతగా నచ్చలేదు. మీకు బ్యాటరీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే సామ్సంగ్ హెల్త్ యాప్కి వెళ్ళేసి హార్ట్ రేట్ మెజర్మెంట్ అనేది కంటిన్యూస్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి 10 minutes పెట్టండి. స్ట్రెస్ అనేది మాన్యువల్ పెట్టేసుకోండి. ఇంకా వాచ్ ఫేసెస్ ఇవన్నీ కొంచెం దీంట్లో వచ్చినవి పెట్టుకుంటే మీకు కొంచెం బ్యాటరీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా దీంట్లో ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. సో మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ నాకు బ్యాటరీ లైఫ్తో నేనైతే అస్సలు సాటిస్ఫాక్షన్లో లేను. నేను ఖచ్చితంగా ఈవినింగ్ లోపు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను స్లీపింగ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటాను కాబట్టి ఈవినింగ్ పెట్టేసుకుంటాను. మళ్ళీ వచ్చే ఈవినింగ్ వరకు మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికి 1 డే అనుకోండి దీని బ్యాటరీ బ్యాకప్. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది స్ట్రాప్ క్వాలిటీ బాగుంది. కానీ స్ట్రాప్ పెట్టుకుంటే ఏంటంటే ఎవరిదైతే చిన్న చేతులు ఉంటాయో ఇక్కడ చూసుకున్నారంటే ఇలా చూడండి, ఇలా చూడండి, స్పేస్ వచ్చేస్తుంది. సో నాకు ఈ 2 ఈ వాచ్లు నచ్చనివి. ఇంకొకటి నచ్చిన విషయంలో ఒకటి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే వాచ్ ఫేసెస్. దీంట్లో అన్లిమిటెడ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. మీకు ప్లే స్టోర్లో వెళ్ళారంటే చాలా వాచ్ ఫేసెస్ ఉంటాయి. కాకపోతే మ్యాక్సిమం వచ్చేసి మీకు 50% వచ్చేసి పెయిడ్ ఉంటాయి, 50% వచ్చేసి ఫ్రీ ఉంటాయి. కానీ మీకు ఫ్రీ వాటిలో కూడా చాలా మంచివి ఉంటాయి. మీరు అన్లిమిటెడ్ వాచ్ ఫేసెస్ దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ స్ట్రాప్ది పెట్టుకున్నప్పుడు ఇబ్బంది ఉందని చెప్పేసి నేను ఆన్లైన్లో ఒక స్ట్రాప్ బుక్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్టివ్ కేస్ కూడా బుక్ చేసుకున్నాను. అవి కూడా చూస్తాను. సో ఇదేంటంటే ఇలా ఉండదు. సో ఇది నా చేతికి వచ్చేసి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, మీకు అది చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ప్రొటెక్టివ్ కేస్, ఇది బాగుంది, నాకు నచ్చింది. కాకపోతే నేను ఇది ఎందుకు యూజ్ చేయట్లేదంటే అసలు నేను ఇది యూజ్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు చూడండి పెట్టేస్తాను, బాగుంది కదా, కానీ ఇది పెట్టేస్తే వాచ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఒకవేళ మీది పెద్ద హ్యాండ్స్ అనుకోండి అప్పుడు బాగుంటుంది. నా చిన్న హ్యాండ్స్, సో ఇది పెట్టేసుకుంటే అస్సలు బాగోదు, అసలు చాలా పెద్దగా కనిపిస్తుంది. సో అందుకే నేను దీనికి పెట్టుకోవట్లేదు. ఇంకోటి వచ్చేసి స్ట్రాప్ బాగుంది. ఇది నా చిన్న చేతికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను స్ట్రాప్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నిటికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫైనల్గా ఈ వాచ్ ఇప్పుడు మాత్రం మీకు ఒక 12,000 to 10,000 13,000, కొన్ని కేసులో రేర్ కేసుల్లో 10,000 కూడా వస్తుంది. ఆ ప్రైస్లో
బెస్ట్ వాచ్ అనమాట, బెస్ట్ స్మార్ట్ వాచ్. ఇది ఆండ్రాయిడ్ వాచ్, మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒక ప్రీమియం వాచ్ మీకు దొరుకుతుంది. ఇది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది మీకు ఇప్పుడున్న ప్రైస్ రేంజ్కి బెస్ట్ ప్రోడక్ట్. మీరు గ్యాలక్సీ వాచ్ 5ని ట్రై చేసుకుందాం అనుకుంటున్నారు కదా, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. దాంట్లో కొంచెం టెంపరేచర్ సెన్సర్ అవి యాడ్ చేస్తున్నారు, కానీ మీరు దీంతో కూడా మంచి సాటిస్ఫై అవుతారు. సో 12,000కి ఇది ఒక మంచి డీల్. ఇప్పుడు వాటిలో బెస్ట్ వాచ్ అంటే ఇదే, సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 4. ఒకసారి మీకు ఇది స్టాప్ కూడా పెట్టి చూపిస్తాను. సో ఇది మాత్రం చాలా లూజ్ ఉంది, ఎవరైతే పెద్ద హ్యాండ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 4 యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని కోరుకుంటున్నాను. సో ఇవి వాచ్ కనుక మీరు బై చేయాలనుకున్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడున్న ప్రైస్ రేంజ్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్, బెస్ట్ డీల్ ఇదే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా శివచంద్రార్జున ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.